యూ సో మచ్ సార్. అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ప్రతి క్షణం కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఆయన ఎలా ఉన్నారు, బాగా చూసుకుంటున్నారా లేదా ఏంటి అని చెప్పి. ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా, ఇన్ఫ్యాక్ట్ నన్ను బాగా చూసుకునేవాడు ఆయన సెట్కి వెళ్తే. అంత అంత నిజంగా యూనిట్గా కలిసిపోయి అంత బాధ్యత తీసుకుని అక్కడ అవుట్డోర్లో 5 రోజుల నుండి ఒక ట్యాంక్ కూడా అయిపోయారు పాపం చాలా. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నిజంగా ఒక మంచి విషయం మీ గురించి చెప్పాలంటే, మొన్న పిఠాపురం జరిగిన ఇన్సిడెంట్, నాకు ఈ ట్రైలర్ని పిఠాపురంలో చేయడం అనేది చాలా అంటే నేను చాలా ఎక్సైట్ అయ్యి, ఎవరు నాకు సజెషన్ చెప్పగానే బాగుంది ఐడియా ఎదిరిపోయింది, అక్కడికి వెళ్దాం ఉన్నాను. అప్పుడు నిజంగా నేను నితిన్ గారిని నేను అడగాలి, నితిన్ గారి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనేది నా మైండ్ ఎక్కడ స్కిప్ అయిపోయినది. స్కిప్ అయిపోయి అది అనౌన్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది, సరే హీరో గారిని తీసుకోవాలి కదా అని చెప్పి. ఎక్కడో నా వర్క్ ప్రజలు స్కిప్ అయ్యేది. ఎక్కడో చిన్న టెన్షన్, అరే పెద్ద ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, నేను ఈ విషయం చెప్పాలి, ఎలాగవుతుంది అని చెప్పి చాలా తర్జన భర్జన పడుతుంటే